సో డాక్టర్, మన దగ్గర వైద్య సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి అసలు అందుబాటులో. సో ఎక్కడ చూసినా కానీ డెవలప్మెంట్ అనేది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు టెక్నాలజీ పరంగా కూడా పెరిగినప్పటికీ కూడా బయట దేశస్తులు కూడా ఇక్కడ కొన్ని దాంట్లలో కొన్ని రంగాల్లో అంటే వాళ్ళకు నచ్చి ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకోవడం జరుగుతుంది. కాకపోతే గ్రామీణ ప్రజల వరకు మాత్రం అక్కడొచ్చి ఇక్కడ చేసుకున్నప్పటికీ కూడా గ్రామీణ ప్రజల వరకు మాత్రం వెళ్ళట్లేదు. సో దీనికి ఏమంటారు అసలు? మెయిన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. మెయిన్ రీజన్ ఏంటంటే ఇండియా హ్యాస్ గాట్ ద సెకండ్ బెస్ట్ డాక్టర్స్ ఇన్ ద వరల్డ్. దట్ ఈస్ ద అన్డినయబుల్ ఫ్యాక్ట్ అండి. అమెరికా తర్వాత బెస్ట్ డాక్టర్స్ ప్రొడ్యూస్ చేసే కంట్రీ ఏదైనా ఉంటే ఇండియా. చెక్ చేసుకోవచ్చు ఇంటర్నెట్లో కూడా. కాకపోతే ఏంటంటే మేబీ గ్రాస్ లెవెల్ ఆఫ్ సమ్ అన్ఎడ్యుకేషన్ పర్వేడింగ్ అనే ఎడ్యుకేషన్ కానివ్వండి, లేకపోతే ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ కానివ్వండి. సో యాజ్ ఎ స్పెషలిస్ట్, ఇఫ్ యూ కన్సిడర్ మీ యాజ్ అన్ ఈఎన్టీ స్పెషలిస్ట్, ఆల్ ఓవర్ ఇండియా 12,000 ఈఎన్టీ స్పెషలిస్ట్ ఉన్నారు. బట్ పాపులేషన్ ఇస్ 1.4 బిలియన్, అంటే 140 కోట్ల మంది ఉన్నారు. అందులో తీసుకుంటే కనుక మోస్ట్ ప్రివలెంట్ డిసీజ్ ఒక 5% ఎగ్జిస్టింగ్ అయ్యే సిఎస్ఓఎం అనే డిసీజ్, చెవులోని చీమ్ కారడం అనే డిసీజ్ తీసుకున్నట్టయితే కనుక 100కి 5 కోట్ల మంది వేసుకోండి. ఓకే, తర్వాత 40 కోట్లకి ఒక 2 కోట్ల మంది వేసుకోండి. అంటే 7 కోట్ల మందికి ఈ డిసీజ్ ఉందంటే నా ప్రకారంగా యాజ్ ఎ స్పెషలిస్ట్ సూపర్ స్పెషలిస్ట్ 12,000 మంది 7 కోట్ల మందికి క్యాటర్ చేసే అవకాశం ఉందా? లేదు, నెంబర్ 1. అండ్ సెకండ్ థింగ్, అవుట్ ఆఫ్ దోస్ 5 crores ఆఫ్ పేషెంట్, అయితే ఈ ఉన్న ఇండియాలో ఉన్నటువంటి ఆ 7 కోట్ల ఇయర్ చెవులోని చీమ్ కారే పేషెంట్స్కి కనుక ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చినట్లయితే ఓన్లీ అవుట్ ఆఫ్ 10 పేషెంట్స్ తీసుకున్నట్లయితే 2 to 3 పేషెంట్స్ నీడ్ సర్జరీ ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు మీరు ఒక 3% ఆఫ్ ద పీపుల్కే సర్జరీ కావాల్సి వస్తుంది. మిగతా 3 people out of 10, ఐఎమ్ సారీ, 7 మందికి మరి మెడికల్ మేనేజ్మెంట్ తోటి మనం సర్జరీ చెప్పచ్చు, డిసీజ్ కంట్రోల్ కూడా కావచ్చు. సో అవుట్ ఆఫ్ 10 మందికి 3 సర్జరీ కావాలన్నప్పుడు సర్జన్ వచ్చి డైరెక్ట్గా చేయి వేసి సర్జరీ చేయాల్సిన అవసరమే లేదు. సో పారాఫ్రెనియా ట్రైన్ చేసుకుని ఒక మీడియా ఏర్పరచుకుని దాని ద్వారా మనం సర్వీసెస్ గ్రామీణ వాతావరణంలోకి వెళ్ళచ్చు. సో ఇట్ ఈస్ నాట్ అన్కామన్ ఫర్ ఏ ఫార్ ఫ్లంజ్ విలేజ్ టు హ్యావ్ ఏ సిఎస్ఓఎం, అంటే చెవులో చీమ్ గారే డిసీజ్, టు గో ఇన్ టు కాంప్లికేషన్స్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ అని మన టెక్స్ట్ బుక్లో స్టూడెంట్స్కి టీచ్ చేస్తాం. అంటే కాంప్లికేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే ఆ పర్టికులర్ పేషెంట్ కనుక ఈ ఆర్ ఎక్స్పర్ట్ ఉన్నటువంటి మా ఈ ఆర్గనైజేషన్ లాంటి ద్వారా ఒకవేళ అక్కడ ఒక బేసిక్ ట్రైన్ డాక్టర్ ఉండి ఈ స్పెషాలిటీ డాక్టర్ తోటి మాట్లాడగలిగితే అవుట్ ఆఫ్ 10 పేషెంట్స్ 3 సర్జరీ రిలేటెడ్ మా దగ్గరికి ఎలాగ వస్తారు వాళ్ళ ద్వారా మీది, ఆ 7 పేషెంట్స్ని మనం యాజ్ ఇట్ ఈస్ మనం ట్రీట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. అండ్ ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ దాన్ని మనం వేరే రకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ యాజ్ ఎ వాస్ట్ కంట్రీ మ్యాన్ పవర్ కావాలి, మనీ కావాలి, ఎన్నో విషయాలు కావాలి. సో వెన్ యూ కెన్ రీచ్ ద కామన్ మ్యాన్ త్రూ డిజిటల్ మీడియా, అండ్ వై నాట్ హెల్త్ అనేది డాక్టర్ లక్ష్మణ్ గారి ఉద్దేశం. సో దానివల్ల వచ్చినటువంటి ఒక స్పార్క్ లాంటిది యార్ ఎక్స్పర్ట్ అనుకోవచ్చు. అండ్ దాంతోపాటు మాలాంటి స్మెల్ వర్బల్ క్లినిక్స్ కూడా అసోసియేట్ అయి ఉన్నాయి. వీఆర్ సర్వింగ్ ద పీపుల్ as far as the need is concerned. Okay. And that is proved during COVID time also. Maybe మీరు కూడా ఒక ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకునే ఉంటారు ఏదో. So hope your question is answered, madam.